ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని ఆంధ్ర విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లవరపు అశోక్ రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరులోని ఓ హోటల్లో విద్యార్థి సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర, జిల్లా ప్రతినిధులు విచ్చేశారు. సరస్వతీదేవి చిత్రపటానికి పూజలు చేసి దేశ నాయకులకు నివాళులర్పించారు. రాష్ట్రంలోని విద్యారంగ, నిరుద్యోగ సమస్యలు, రాబోయే రోజుల్లో చేపట్టవలసిన కార్యక్రమాలు, ప్రభుత్వం విద్యార్థులకి, నిరుద్యోగులకి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, రాష్ట్ర అభివృద్ధిలో విద్యార్థి యువత పాత్ర తదితర అంశాలపైన చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిలో యువతను, విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని కోరారు. ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు నాగరాజు, కార్యదర్శి నాని, స్టేట్ కౌన్సిల్ మెంబర్లు అరవింద్, ఇర్ఫాన్, జిల్లా అధ్యక్షులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. నేను అశోక్ రెడ్డి, ఆంధ్ర విద్యార్థి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు నెల్లూరులో స్టేట్ కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్సు, రాష్ట్ర టీం ఈరోజు ఈ యొక్క స్టేట్ కౌన్సిల్ సమావేశం రావడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలపైన, అదేవిధంగా నిరుద్యోగ సమస్యలపైన చర్చించడం జరిగింది. విద్యార్థుల సమస్యలు పరిష్కరించడం కోసము రాబోయే రోజుల్లో చేయాల్సిన కార్యక్రమాలు కావచ్చు, ఈ ప్రభుత్వం విద్యార్థుల కోసం, అదేవిధంగా యువత కోసం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్వాగతిస్తూ ప్రభుత్వానికి ఈరోజు వెండుదండగా ఉండే కార్యక్రమాలు కూడా చేసే ఉన్నాయి. అంటే విద్యార్థి సంఘం అంటే ఆంధ్ర విద్యార్థి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు పరిష్కరించడం కోసం పనిచేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు పరిష్కరించడం కోసం ఈరోజు ప్రభుత్వం పైన ఎంత ఒత్తిడి అయితే తీసుకొచ్చి మేము ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నామో, అదేవిధంగా ప్రభుత్వము విద్యార్థులకి, నిరుద్యోగులకి చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని స్వాగతించడం కోసం కూడా మేము ఎలాంటి నిర్మోహమాటం లేకుండా కూడా ఈ విధంగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఆ రోజు యువగల నాయకుడు, ఇప్పుడున్నటువంటి ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ బాబు గారు యువగల పాదయాత్రలో ఈరోజు జీవో నెంబర్ 77ను రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందజేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఐటీ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఈరోజు ఈ రాష్ట్రంలో కీ రోల్ పొజిషన్ ఉన్నటువంటి ఈరోజు నారా లోకేష్ గారు జీవో నెంబర్ 77ను రద్దు చేయకుండా, పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందించకుండా విద్యార్థులకి ఈరోజు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకపోవడం సమంజసం కాదని చెప్పి ఆంధ్ర విద్యార్థి సంఘము విద్యార్థుల తరపున మేము ఒక ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే జీవో నెంబర్ 77ను రద్దు చేసి పీజీ విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ అందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఏదైతే జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టు సందర్శనకు పోతా ఉన్నారు, పోలవరం ప్రాజెక్టుని సరైన సమయానికి పూర్తి చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి 1000 ఎకరాలకు సాగునీటిని అందించే విధంగా కృషి చేయాలని చెప్పి ఈనాటి ముఖ్యమంత్రి గారిని, కూటమి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడం కోసం 58 రోజుల పాటు ఆమర నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారి ఆశయ సాధన కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్ర విద్యార్థి సంఘం పనిచేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్ని ఈరోజు ప్రభుత్వం చేయడం లేదు. ఏదైతే మన యొక్క పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకోవడం కోసం మీరు చేస్తున్నారు, మేము దాన్ని స్వాగతిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము తెలియజేసుకుంటూ, ఇదే విధంగా ఈ రాష్ట్రంలో సమగ్రమైనటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 28 జిల్లాలని ఒకే విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవాలని చెప్పి, అదేవిధంగా రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో కావచ్చు, అదేవిధంగా రైతులకు సంబంధించిన విషయంలో కావచ్చు, ఈ రాష్ట్రం ముందుకు పోయే తరుణంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నవ యువ తరం ఏదైతే ఉందో వాళ్ళని ఈ ప్రభుత్వం యొక్క అభివృద్ధిలో భాగస్వామ్యం చేసి, ఇన్వాల్వ్మెంట్ చేసి ఈ రాష్ట్రం ఏ విధంగా ఉండాలని ఈ యొక్క యువత విద్యార్థుల కలలుగంటున్నారో వాళ్ళ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఆంధ్ర విద్యార్థి సంఘం తరఫున ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో అనేక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. రాజకీయాలకి ఈరోజు పావుగా వాడుకుంటూ విశ్వవిద్యాలయాల్లో చేయరాని సంఘటనలన్నీ చేస్తూ పబ్బం గడుపుకుంటున్నటువంటి ఈరోజు చాలా మనం చూస్తూ ఉన్నాం. ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు విన్నవించుకుంటా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాన్ని ప్రక్షాళన చేయాలా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలా, ఒక మంచి మేధో శక్తిని పెంపొందించే విధంగా ఈ యొక్క విశ్వవిద్యాలయాలు ఉండాలి, కానీ రాజకీయాలకు నిలయంగా ఉండకూడదని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటా ఉన్నాం. కాబట్టి అదేవిధంగా ఈ ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.
విద్యార్థులు, ఈ రాష్ట్రంలోని విద్యార్థుల్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి మీరు ఒక ఛాలెంజ్ ఇవ్వండి. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము, అదేవిధంగా హరితాంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయడం కోసము, ఇన్నోవేటివ్ కార్యక్రమాలు చేయడం కోసము మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఈరోజు ప్రభుత్వ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కరువయ్యి హాస్టల్లో కూడా కనుమరుగైపోతున్నటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు విద్యాశాఖ మంత్రి గారు ఆలోచన చేయాలా, ప్రభుత్వం ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి ఆంధ్ర విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తప్పనిసరిగా నెరవేర్చాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ నియామకాల యొక్క నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, రాబోయే రోజుల్లో విద్యార్థులకి మీరు చేస్తున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కావచ్చు, కాబట్టి సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించి విద్యార్థులకు బాసటగా నిలవండి. మీరు చెప్తా ఉన్నారు ఈరోజు యాజమాన్యాల్లో ప్రెజర్ చేస్తే వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి. ఫీజు రియంబర్స్మెంట్ అనేది మీరు ఇవ్వకపోతే, సరైన విద్యను విద్యార్థులకు అందించలేకుండా విద్యా సంస్థలు మూసేస్తే మీరు చర్యలు తీసుకొని బెదిరింపులకు యాజమాన్యాలు భయపడిపోవు కదా. బట్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి బాసటగా నిలవని చెప్పి ఆంధ్ర విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కులాల స్విచ్తో రాష్ట్రంలో భయంకరమైనటువంటి వాతావరణం సృష్టించడం కోసము ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కుల రాజకీయాలకు ఎగదోలుతూ ఉన్నారు. కాబట్టి సమాజంలో చదువుల తల్లి సరస్వతి దేవి గుడిలో విద్యను అభ్యసించే విద్యార్థుల దగ్గరికి డ్రగ్స్ పోవడమే కాదు, డ్రగ్స్ కన్నా ప్రభావితంగా ఈరోజు కులాన్ని కూడా తీస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాతావరణం కాకుండా జై ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో రాష్ట్రంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసే విధంగా ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, అదేవిధంగా జీవో నెంబర్ 77 కానీ రద్దు చేసి పీజీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఆంధ్ర విద్యార్థి సంఘం సింహపూరి గడ్డ మీద చెప్తా ఉన్నాం. స్టేట్ కౌన్సిల్ నుంచి రాబోయే రోజుల్లో మంత్రి నారా లోకేష్ గారి క్యాంపు కార్యాలయం ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకున్నాం. 2 సంవత్సరాలు అయిపోయింది లోకేష్ బాబు గారు మీ అధికారంలోకి వచ్చి. మీరు చెప్పినటువంటి హామీ మీరే కదా యువకాలం పాదయాత్రలు ఆనాడు ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ గుదిబండగా మార్చినారని చెప్పి మీరు చెప్పారు కదా. అదే గుదిబండని మీరు దించి పీజీ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారని మీరే చెప్పినారు కదా. మీ హామీని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ గుర్తు మీరు గుర్తెరిగి రేపు జరిగే ఐసెట్ పీజీ సెట్ కౌన్సిలింగ్ లోపు జీవో నెంబర్ 78 రద్దు చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన పేద విద్యార్థులందరం మేమందరం మీకు బ్రహ్మరథం పడతామని చెప్పి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి విద్యాశాఖ మంత్రి గారు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా, విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకంగా ఈరోజు చదువుని ఒక నిర్బంధం చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్నటువంటి కార్పొరేట్కు విద్యాశాఖ అధికారులు కొమ్ము కాస్తూ ఉన్నారు. ఆ కొమ్ముని కాయకుండా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ జిల్లాలో ఆత్మకూరు నియోజకవర్గంలో ఎంతో ఉన్నతమైనటువంటి ఎస్ఆర్జేడి డిగ్రీ కళాశాల భూముల పైన పెద్దల కన్నుబడింది అని చెప్పేసి ఈరోజు మేము ఒక విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఎస్ఆర్జేడి డిగ్రీ కళాశాల అభివృద్ధి కోసం పనిచేసే పని అయితే మేము స్వాగతిస్తాం. అలా కాదని చెప్పి ఎస్ఆర్జేడి డిగ్రీ కళాశాల సంబంధించినటువంటి అనేక అవతవకలు ఉన్నాయి. యూజీసీ ఫండ్స్ మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి యాజమాన్యం మింగేసింది. ఈరోజు స్టేట్ కౌన్సిల్ సమావేశంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి సంఘ నాయకులు చెప్పినటువంటి విషయం, కోట్ల రూపాయలు కొల్లగోసుకోవడం కోసము అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఏకమైనారు. సేవ్ ఎస్ఆర్జేడి పేరుతో ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలు అవి సిద్ధమయ్యి చెలో ఆత్మకూరుకు రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. కానీ మీరు యొక్క డిగ్రీ కళాశాల భూములు దోచుకోవద్దు, డిగ్రీ కళాశాలను అభివృద్ధి చేయడం కోసం పనిచేయండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ యొక్క మన యొక్క స్థానిక శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారిని కూడా ఈ జిల్లా అధ్యక్షుడు, జిల్లా ప్రధాన కార్యదర్శులు, ఈ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలందరూ కలిసి ఎస్ఆర్జేడి డిగ్రీ కళాశాల విషయాన్ని కూడా వారి దృష్టికి తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే పొట్టి శ్రీరాములు గారు బలంగా కోరుకున్నటువంటి ఆ పునాది కోసం ఆంధ్ర విద్యార్థి సంఘం పనిచేస్తూ ఉంది. ఒక బలమైనటువంటి శక్తిగా జై ఆంధ్రప్రదేశ్ నినాదంతో, భారత మాతాకి జై అనే ఒక నినాదంతో, ఒక సంకల్పంతో ఈ రాష్ట్రం కోసం ఆంధ్ర విద్యార్థి సంఘం పనిచేస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులను, యువతను అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలా, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలా, నిరుద్యోగ యువతలకు బాసటగా నిలవాలని తెలియజేసుకుంటూ, అదేవిధంగా
పుస్తక పఠనము మంగళగిరిలో మేము గ్రంథాలయం కట్టినామని చెప్పేసి పెట్టినారు. మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు ఉన్న గ్రంథాలయాలకు కొన్ని నిధులు విడుదల చేయండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రంథాలయాలను అభివృద్ధి చేయడం కోసము సమాజంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళతో మీరు కలిసి సమాజంలో ఉన్న వాళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ చేసి గ్రంథాలయాలను అభివృద్ధి చేసి ఆ గ్రంథాలయాలకు విద్యార్థులకి నిరుద్యోగులకి ఉపయోగపడే విధంగా వేల రూపాయలు బయట డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు వెళ్ళి ఈరోజు కోచింగ్లు తీసుకోకుండా మీరు ఆ గ్రంథాలయ వేదిక నుంచి ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే విధంగా ఆ యొక్క నిరుద్యోగ యువతకి సపోర్ట్ చేయండి అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి నిరుద్యోగ సమస్యలు, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలా, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం పనిచేయాలా, డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రభుత్వం పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ జిల్లా ఎస్పీ గారికి ఆంధ్ర విద్యార్థి సంఘం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై భారత్, జై ఆంధ్రప్రదేశ్. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 94904 71476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.